అభిమానులు గంగిగోవులు లాంటోళ్ళు. మనం పిండుకోవాలనుకున్నంత పిండుకోవచ్చు, దండుకోవాలనుకున్నంత వాళ్ళ నుంచి దండుకోవచ్చు. పైగా మనల్ని ఎవరన్నా ఏమన్నా అంటే గనక కొమ్ములతో కుమ్మే ప్రయత్నం చేసి వాళ్ళే గాయాలు పాలవుతూ ఉంటారు. పాపం అనిపిస్తుంది ఇలాంటివి చూస్తే. అంటే మనం చెప్పిన పనులేవి చేయకపోయినా, మనం సరిగా పాలించినా, పాలించకపోయినా వాళ్ళు మాత్రం మనకి పాలిస్తారనమాట. వాళ్ళనే గంగిగోవుల్లాంటి అభిమానులు అంటారు. అది సరే. ఇంతకీ 'ఓజీ' సినిమా టికెట్ రేట్లు పెంచటం మీద, బెనిఫిట్ షోలకి ₹1000 పైగా రేటు పెట్టడం మీద ఇంత చర్చ ఎందుకు జరుగుతుంది? టికెట్ రేట్లు పెంచడం ఇదే మొదటిసారా? కాదు కదా. చాలా సినిమాలకి జరుగుతూ ఉంటుంది. చాలా హీరోల సినిమాలకి రేట్లు పెంచడం చూస్తూనే ఉన్నాం కదా కొన్నేళ్లుగా. మరి 'ఓజీ' విషయంలో ఇంతలా ఎందుకు చర్చ జరుగుతోంది? అసలు కారణం ఏంటి? ఆ పాయింట్ తెలిస్తే గనక సినిమా, రాజకీయం వేరు కాదు. సినిమా కథానాయకులు రాజకీయ నాయకులైన తర్వాత ఇలాంటి ఫ్రిక్షన్ ఉండి తీరుతుందేమో అని అనిపిస్తుంది. ఇంతకీ 'ఓజీ' అసలు స్టోరీ ఏంటి? టికెట్ల పెంపు మీద ఇంత చర్చ ఎందుకు? దిస్ ఈజ్ కీ టాక్స్. ఏ పెద్ద హీరో సినిమా వచ్చినా, ఏ పెద్ద బడ్జెట్ సినిమా వచ్చినా బెనిఫిట్ షోలు వేయటము, టికెట్ రేట్లు పెంచటం అనేవి సర్వసాధారణంగా జరుగుతూ ఉన్నాయి. మరి 'ఓజీ' మీదే ఇంత చర్చ ఎందుకు అంటే, ఒక పార్టీ పెట్టి రాజకీయ ఎజెండా ప్రవచించి సొంత ప్రభుత్వంలోనే సొంత సినిమా టికెట్ రేట్లు పెంచుకున్న చరిత్ర అయితే ఇప్పటి వరకు లేదు. ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్. అందుకోసం 'ఓజీ' మీద ఇంత చర్చ జరుగుతోంది. ఇది ఒక కారణం. ఇక రెండోది, పక్క రాష్ట్రాల్లో సినిమాల నుంచి రాజకీయాల్లోకి వచ్చిన హీరోల్ని చూస్తూ ఉన్నాం. విజయ్ లాంటి వాళ్ళ విషయంలో. విజయ్ సినిమా 'గోట్' అని ఈ మధ్యన రిలీజ్ అయితే పొలిటికల్ పార్టీ అనౌన్స్ చేసిన తర్వాత టికెట్ రేట్లు స్వల్పంగా పెంచారట. ఆన్ యావరేజ్ తమిళనాడులో టికెట్ ప్రైస్ పెంచిన తర్వాత ₹208 అయింది. అయితే అక్కడ రాజకీయ వర్గాల నుంచి చాలా విమర్శలు వచ్చినాయి. మిగతా హీరోల అభిమానులు కూడా తప్పుపట్టారు. నువ్వేమో రాజకీయాల ఆదర్శాలు చెప్తావు, నీ టికెట్ రేట్లు మాత్రం పెంచుకుంటావా అన్నారు. ఎంతకీ? కేవలం ₹208. అలాంటిది మన దగ్గర 'ఓజీ' బెనిఫిట్ షో టికెట్ వాల్యూ ₹1000 ఉంది. ₹1000. అంటే ఎన్నికల టైంలో మనం ఇస్తాము అని చెప్పిన నిరుద్యోగ భృతిలో 3వ వంతు అనమాట. మహిళలకి మనం ఇస్తాము అని చెప్పిన 1500లో అయితే 70% కంటే ఎక్కువ. అఫ్కోర్స్ మహిళలకు కానీ నిరుద్యోగ భృతి కానీ ఇవ్వట్లేదు, అది వేరే విషయంలండి. అంటే అంత కాస్ట్లీ అఫైర్ బెనిఫిట్ షో అనేది అని చెప్పడం అనమాట. మరి రాజకీయాల్లో ఉన్నా కానీ సినిమా సర్వైవ్ కావాలంటే బెనిఫిట్ షోలు, టికెట్ రేట్ల హైకు ఉండి తీరాలి అని అంటారా? మరి అలాంటప్పుడు మనం చెప్పే ఆదర్శాలు సినిమా ఇండస్ట్రీని బతికించాలి అని ఇచ్చే పిలుపుల సంగతి ఏంటి? మనం మామూలుగా మాట్లాడుతున్నాం, ఓటీటీ వచ్చిన తర్వాత సినిమా ఇండస్ట్రీ దెబ్బతినిపోతుంది, పెద్ద బడ్జెట్ సినిమాలు, పెద్ద హీరోల రెమ్యూనరేషన్ల వల్ల నిర్మాత దెబ్బతింటున్నాడు అని మాట్లాడుతున్నాం కదా. మరి అలాంటి పరిస్థితి మారాలి, ఓటీటీ బార్ నుంచి సినిమా బతకాలి అంటే ఒకటి, టికెట్ రేట్లు పెంచకూడదు. ఆ తర్వాత ఒక ఆదర్శవంతమైన, ఇతరులు కూడా ఫాలో కాగలిగిన ట్రెండ్ ని సెట్ చేసి చూపించాలి. మనం ఎలాగో ట్రెండ్ ఫాలో కాని సెట్ చేస్తాం కదా. మరి అలాంటప్పుడు ఇదిగో నేను టికెట్ రేట్లు పెంచకుండానే ఇంత వసూలు చేశాను, ఇదిగో ఇలా చేయొచ్చు, ఇలా చేస్తే కనుక లాంగ్ రన్ వస్తుంది, మన స్టార్డమ్ ని, మన హీరోయిజాన్ని ఇలా చూపిద్దాం అని ఒక ఎగ్జాంపుల్ కూడా సెట్ చేసి ఉండొచ్చు కదా. అలా చేయకపోవడం వల్లే ఇప్పుడు ఇంతలా చర్చ జరుగుతుందేమో అని అనిపిస్తా ఉంది. ఆ తర్వాత పొజిషన్ లో ఉన్నప్పుడు ఇలాంటి ఛాలెంజ్లు వచ్చి తీరుతాయి. ఇంతకు ముందు కూడా చాలా హీరోల సినిమాలకి బెనిఫిట్ షోలు పడి ఉండొచ్చు, టికెట్ రేట్లు కూడా పెంచుండొచ్చు. అందులో కొంతమంది ఎమ్మెల్యేలుగా కూడా ఉండుండొచ్చు. కానీ వాళ్ళెవరు ప్రభుత్వ విధానాల్ని ప్రభావితం చేసే స్థాయిలో లేరు కాబట్టే వాళ్ళ విషయంలో ఇంత చర్చ జరిగిండ్లా. ఇప్పుడు జరుగుతోంది, ఇది క్లియర్. ఆ తర్వాత ఇక ఫ్యాన్ వార్సు, సామాజిక ఈక్వేషన్స్ వారీగా విడిపోయి ఆరోపణలకు దిగటము, మరీ ముఖ్యంగా బండబూతులు తిట్టే అజ్ఞానుల విషయంలో మాత్రం బ్యాక్ క్లాష్ అనేది ఇంకా ఎక్కువ స్థాయిలో ఉండే అవకాశం ఉంటుంది. అన్నట్టు మొన్న మధ్యన ఇలాంటి సినిమా టాపిక్ మాట్లాడుతున్నప్పుడే ఒకళ్ళెవరో నన్ను అడిగారు, అమాయకమైన అజ్ఞానులు అన్నారు మీరు, అంటే ఎవరు అని. అమాయకమైన అజ్ఞానులు అంటే ఎవరో తెలుసా? ఆలోచించే అవగాహన లేకుండా, పరిశోధించి తెలుసుకునే పరిజ్ఞానము రాకుండా, 10th ఇంటర్మీడియట్ కూడా పూర్తి కాకుండా ఎవరో రాజకీయాన్ని భుజాన వేసుకుని సొంత జీవితాన్ని సంకనాకించుకుని ఫ్యాన్ వార్స్ చేస్తారు చూసారా, వాళ్ళని అమాయకమైన అజ్ఞానులు అంటారు. అలాంటి అజ్ఞానులకి సాధ్యమైనంత త్వరగా జ్ఞానోదయం కావాలని, వాస్తవాలు తెలియాలని, ఫ్యాన్ వార్స్ కంటే జీవితాలు, భవిష్యత్తు ముఖ్యం అని గ్రహించి ఆ 10th ఇంటర్మీడియట్ పూర్తి చేసి జీవితంలో ముందుకు సాగాలి అని కోరుకుందాం దేవుణ్ణి. దేవుడు అంటే మళ్ళీ అటు వెళ్ళబోకండి, ఇటు.
అది విషయం.